గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కుకట్పల్లిలో ఉధృత వాతావరణం. కాంగ్రెస్ పార్టీ మాజీ శ్రీశైలం గౌడ్ తమ్ముడు ఎవరైతే శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడో అతను ఇబ్బందుల పాలకు గురి చేశారు. దాదాపు ఎవరైతే కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఉన్నారో అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు వేధింపులకే నేను చనిపోయానంటూ కూడా వాళ్ళు చనిపోకముందు వాళ్ళ స్నేహితులకు చెప్పడం అయితే జరిగింది. ఏదైతే కాంక్రీట్ వర్క్లో అవకతవకలు జరిగాయి అంటూ కూడా కుమార్ యాదవ్ కూడా డబ్బులు నొక్కేసాం అంటే అతను వేధింపులకి గురి చేయడం, నువ్వు దొంగిలించావంటూ కూడా ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే కుమార్ యాదవ్ కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు, ఎందుకు నన్ను ఇబ్బందులు పెడుతున్నారంటూ అనేకసార్లు చెప్పినప్పటికీ కూడా శ్రీనివాస్ గౌడ్ ఒకవైపు అతని టియాగో కార్ గుంజుకోవడం, ఫోన్ గుంజుకోవడం ఇదంతా కూడా ఇబ్బంది పెట్టడము, తీవ్రమైన మనస్తాపంకి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుమార్ యాదవ్కి కూడా ఒక చిన్న కూతురు ఉంది, 21 సంవత్సరాల 21 నెలల కూతురు ఉంది, చిన్న పాప 21 డేస్ కూతురు ఉందని కూడా తెలుస్తుంది. మొన్ననే పెళ్ళయింది, చిన్న పాపకు కూడా జన్మించింది. ఒకవైపు కుమారుడి చావుకి కారణము ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడే అంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఒకసారి స్నేహితులు ఉన్నారు, చివరిగా ఎవరితో మాట్లాడారు, మీతో మాట్లాడారా? అసలు ఏంటి ప్రాబ్లం, ఏంటి, ఎక్కడ గొడవ వచ్చింది? నిన్న రాత్రి యాక్చువల్గా 4 డేస్ బ్యాక్ కాల్ చేశాడు. కాల్ చేసి అరే ఇట్లా కంపెనీలో ఫ్రాడ్ జరిగింది, ఒక 4-5 చేశారు, అది నన్ను కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారు అనేసరికి వీడు నాదేం తప్పు లేదు, నేను వెళ్ళి మాట్లాడతా వాళ్ళతో అని చెప్పేసి వెళ్ళి మాట్లాడి యథావిధ రోజు ఆఫీస్ ఎట్లా వెళ్తాడో అట్లే వెళ్ళేసిండు. మాట్లాడేసరికి ఆల్రెడీ వాళ్ళ ఆఫీస్లో నలుగురు ఎవరైతే మిగతా క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళ దగ్గర ఫోన్లు గుంజుకొని, వీడి దగ్గర ఫోన్లు గుంజుకొని మొత్తం వీళ్ళ పర్సనల్ డేటా, వీళ్ళ అకౌంట్ స్టేట్మెంట్లు అవన్నీ తీసేసి బయటికి తీసుకొని వీడిని ఇంకా చేయడం. అది కాకుండా పర్సనల్ స్టేట్మెంట్, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ కాకుండా వీళ్ళ పర్సనల్ ఏవైతే చార్ట్స్ ఉన్నాయో, ప్రైవేట్ చార్ట్స్, పర్సనల్ ఫొటోస్, ఇవన్నీ కూడా ఆయన మొత్తం 3 డేస్ ఫోన్ పెట్టుకొని అవన్నీ ఒకటొకటి చెక్ చేసుకొని వాటి గురించి కూడా ఎవరైతే ఆర్ఎంసీ నడిపిస్తున్నారో సమ్మక్క సారక్క ఎక్స్ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గారి తమ్ముడు కూనా శ్రీనివాస్ గౌడ్ అతను ఫోన్ గుంజుకొని మొత్తం 3 రోజులు ఆయన దగ్గరనే ఫోన్ పెట్టుకొని ఫోన్లో మొత్తం పర్సనల్ డేటా, పర్సనల్ ప్రైవేట్ ఫొటోస్, చార్ట్స్ అన్ని కన్వర్జేషన్స్ ఒకటొకటి చూస్తూ అందరికి ఫోన్ చేసి వీడు ఇట్లాంటోడు, వాడు అట్లాంటోడు అని చెప్పేసి మాట్లాడేసి అందరు కొంతమందికి దుష్ప్రచారం కూడా చేశారు. అసలు ఏం అవకతవకలు జరిగినాయి, దాంట్లో దాదాపు ₹1,00,00,000 పైన కూడా ఫ్రాడ్ చేశారంటూ కూడా ఆరోపణలు వస్తున్న సమయం, ఎటువంటి ఫ్రాడ్ అది 4 కలిసి ఉన్నది. అది మొత్తం వీడికి ఏంటంటే కంపెనీ తరపు నుంచి వీడికి డబ్బులు వేపియడం, తీపియడం, బ్యాంకులో నుంచి వేరే వాళ్ళు ఎవరైనా వేస్తే వీడి దాంట్లో వేయడం, తీసి వేరే వాడికి ఇవ్వడం. వీడి బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తే 400 పేపర్లు వచ్చిందంట 1 ఇయర్ది, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 400 పేపర్స్ వస్తే దాంట్లో ఇన్ని గానం నీకు బయట కస్టమర్స్ నీకు పైసలు వేసారు, మొత్తం నువ్వే తీసేసుకున్నావు, నువ్వే తిన్నావు, మాకు ఈ లెక్కలు ఏం చెప్పకుండా అని చెప్పేసి అంటారు. చెప్పేసి అట్లా అనేసరికి నేనేం చేయలేదు, మీరు ఏది చెప్తే నేను అది చేసిన అనేసి వీడన్నాడంట. నా దగ్గర చాట్లు కూడా ఉన్నాయి, కావాలంటే చూడనంటే అప్పటికి ఫోన్లు తీసుకొని చాట్లు డిలీట్ చేసేసారంట. వాళ్ళ ఏవైతున్నాయో చాట్లు డిలీట్ చేయడము. కాంక్రీట్, ఆర్ఎంసీ కాంక్రీట్ పరంగా అంతా కాంక్రీట్కి సంబంధించింది. కూనా శ్రీశైలం గౌడ్ గారిది, వాళ్ళ తమ్ముడు చూస్తుంటారు. మరి ఈ విషయం మీరు శ్రీశైలం గౌడ్కి చెప్పలేదా? మాజీ ఎమ్మెల్యేకి మాట్లాడడం కానీ, ఇలా వాళ్ళ తమ్ముడు వేధింపులకు గురి చేస్తున్నాడండి రమేష్ యాదవ్ వెళ్ళి మాట్లాడలేదా? ఇది జరిగి జస్ట్ 3 డేస్ అవుతుంది. 3 డేస్ బ్యాక్ ఫోన్ గుంజుకున్నారు. మొన్న తిరుపతి వెళ్ళేసి వచ్చాడు, పాప పుట్టిందని చెప్పేసి. వెళ్ళేసి వచ్చిన తర్వాత పిలుస్తాంలే అని చెప్పేసి వాళ్ళకి బిఫోరే ఫోను, పాస్వర్డ్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చేసాడు. వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకొని అన్నీ చెక్ చేసుకున్నారు. మండే మార్నింగ్ పిలుస్తామని చెప్పేసి నిన్న సండే ఈవినింగే పిలిచేసి ఎక్కడున్న అర్ధగంటలు రావాలి అని చెప్పేసి అనేసరికి వీడు వెళ్ళిపోయాడు. భయపడడం ఏమో కానీ నేనైతే ప్రాంప్ట్గా ఉన్నాను, నాకేం తప్పు చేయలేదు,
పిలుస్తారు వెళ్తున్నా అని చెప్పేసి వీడు వెళ్ళాడు. చివరిగా మీతో ఎప్పుడు మాట్లాడారు, ఏం చెప్పారు? నిన్న రాత్రి 11:30కు మాట్లాడాడు. నిన్న రాత్రి 11:30కి ఆఫీస్ నుంచి వచ్చేసి బయటికి వెళ్ళేసి బయటనే ఉన్నాడు. నేను కాల్ చేస్తే ఇట్లా ఇక్కడికి వస్తా అంటే వెళ్ళినాం, కలిసిన మాట్లాడితే వాడి మనస్తాపానికి గురయ్యాడు. ఎందువల్ల అంటే అరే నా ఫ్యామిలీ గురించి, నా ఫ్యామిలీని బయట పెట్టారు, నా భార్య గురించి, నా గురించి చాట్లు అన్నీ, ప్రైవేట్ ఫొటోసు చాట్లు ఇవన్నీ తీసేసి ఇట్లా కొంచెం అసభ్యకరంగా మాట్లాడేసరికి నేను అది తీసుకోలేకపోయాను. నన్ను 2 దెబ్బలు వేసిన నేనేం పట్టించుకోలే, కానీ నన్ను మాట్లాడి అంటే ఆ ₹1,00,00,000 కట్టమని వేధించారా లేకపోతే ₹1,00,00,000 కట్టాలి అని చెప్పేసి అన్నానంట. సరే నేను కంప్లైంట్ చేస్తారా వీళ్ళ గురించి ఏం చేయలేదు. చట్టపరంగా వెళ్ళాలి కదా ఇప్పుడు ఏదన్నా. మార్నింగ్ అది ఈవినింగ్ నిన్న 11 నైట్ అయింది 11:30. ఈరోజు మాట్లాడదామని చెప్పేసి వాడే అన్నాడు, మాట్లాడదాం, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి మాట్లాడిపిస్తాము, ప్రాబ్లం ఏమున్నా సరే నేను చేసుకుంటా, ప్రాబ్లం ఏం లేదు నా తరపు నుంచి, నేను మాట్లాడతా అని చెప్పేసి వాడు అన్నాడు. వాడే ధైర్యం చెప్పిండు. తీరా మార్నింగ్ వచ్చి చూసేసరికి వాడికి ఏమనిపించిందో మనస్తాపానికి చెంది వాడు ఇట్లా చేస్తాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మేము ఇట్లా చేస్తామని. వాడే రిటర్న్ చెప్పిండు. కారు గుంజుకున్నారు, నాకు కొట్టిర్రు, నన్ను పోలీస్ మాటలు చనిపోయిన వ్యక్తి కుమార్ యాదవ్ ఈరోజు మాట్లాడేసి సార్ట్అవుట్ చేసుకుందాం అని చెప్పేసి అని అన్నాడు. ఇది బయట వాళ్ళు ఏంటంటే ఇంటర్నల్గా వాళ్ళది, వీడు బయట పెడితే వీడి పరువు పోతుంది, వాళ్ళు బయట పెడితే వాళ్ళ పరువు పోతుంది అని చెప్పేసి వీడు ఆలోచించండు. సో ఈరోజు మాట్లాడదామనే అనుకునే లోపే వీడు ఇలా చేసేస్తాడు. ఈ ఘటన గురించి స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏంటి అంటే మాజీ ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముళ్ళు ఇలా అరాచకానికి పాల్పడ్డారు, అతను చనిపోవడానికి కారణము ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు అంటున్నారు, ఏం చెప్తారు? కుమార్ యాదవ్ అనే వ్యక్తి మా కుకుడుపల్లి నివాసి. ఆయనకు పాస్తులు అన్ని బలగం అంతా ఉంది. అయితే 10 ఏళ్ల సంధి నిక్కచ్చిగా పనిచేసిండు. ఆయన 10 ఏళ్ల సంధి పని చేసుకున్నాక ₹1,00,00,000 ఫ్రాడ్ అంటే ₹1,00,00,000 ఫ్రాడ్ చేసేదాకా నెల బ్యాలెన్స్ షీట్ అయితే తీస్తారు కదా, డేటా తీస్తారు కదా, అవన్నీ ఉత్త మాటల గారడి దాన్ని. అయితే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏదో దూషించి ఫ్యామిలీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడినందుకే మనస్తాపం చెంది అతను రాత్రి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఫ్రెండ్స్ మాట్లాడిన విధంగా ఆ వ్యక్తిగత విషయంలో నేనేం చెప్పుకుంటాను అట్టయి తను చనిపోవడం జరిగింది. దానికి 26 డేస్ అమ్మాయి ఉంది. ఆయనకు ఫ్యామిలీ చిన్న పెళ్ళై ఉడక ఉన్నాడు, ఆ పేరైంది. దీనికి అన్నిటికీ కారణము శ్రీశైలం గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన, వాళ్ళ తమ్ముడు, వాళ్ళు బాధ్యులు. ఆ ఫ్యామిలీని పోషిస్తారా ఏం చేస్తారో, ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం అయినాక చక్కగా వాళ్ళ ఇంటికే తీసుకుపోతున్నాం. ఇప్పుడు తీసుకుపోయి వాళ్ళ ఇంటికానే పెడతాం, వాళ్ళు ఏం చేస్తారు అనేది చూద్దాం. తప్పకుండా దీనికి నష్టపరిహారము చాలా తక్కువ కాదు, చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. వాళ్ళని వదిలిపెట్టే లేదు, దీనికి పరిహారం చెల్లించాల్సిందే. మా ఎమ్మెల్యే గారు కూడా సీరియస్గా ఉంటుంది దీని విషయంలో. కోటిపల్లి ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉందని వాళ్ళు ఏమన్నా ఆ అవకతవకలు చేయాలని చూసినప్పుడు కానీ దీన్ని వదిలిపెట్టే క్వశ్చన్ లేదు. కుమార్ యాదవ్ చావుకి కారణం మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు తో పాటు శ్రీశైలం గౌడ్ అని కూడా తెలుస్తుంది. ఒక్కసారి మనము ఒక్కసారి వీళ్ళందరినీ చూస్తుంటే కూడా ఇప్పటికే ఎంతో మున్నీరుగా విలపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్ గౌడే ఇదంతా అతను చనిపోవడానికి కారణం అంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే మాట్లాడుతున్నారు, ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడే ఇదంతా చేశాడు, వేధింపులకి గురి చేశాడు మా కొడుకుని అంటూ కూడా వాళ్ళ తల్లి, కుటుంబ సభ్యులు, స్నేహితులందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎమ్మెల్యే మాజీ శ్రీశైలం గౌడ్ వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్ గౌడే ఈ అన్నిటికీ కూడా కారణం అంటూ కూడా కుటుంబం అంతా కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. 21 రోజుల పాప అయితే ప్రస్తుతం అయితే ఉంది. అతనికి మొన్ననే పాప పుట్టింది, ఫేస్ చూపించకండి, మొన్ననే పాప పుట్టింది. 21 డేస్ ఫంక్షన్ కూడా చేసుకున్నారు. అదే కాకుండా తిరుపతికి కూడా వెళ్ళారు. అయినప్పటికీ కూడా అస్సలు ఎందుకు ఇంత ఘటన, చిన్న పాప పుట్టింది, ఎంతో ఆనందంగా ఉంటారు, ఆడబిడ్డ పుట్టిందంటే సంతోషంగా ఉంటారు. అటువంటిది వేసుకోడు ఎప్పుడైనా అన్న అట్లా వేసుకోడు, కానీ ఎందుకు ప్రెజర్ వల్లనే అట్లా వేసుకుని. ఆయన చాలా గట్టి పర్సన్. ఆయన చిన్న ఉన్నప్పటికెళ్ళి చాలా కష్టపడ్డాడు. ఆయన చిన్న ఉన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు. ఆయన అసలు అట్లా వేసుకోడు, కానీ ఇదేదో ఉంది మాకు తెలియాలి, అది ఏందో మాకు తెలిస్తేనే బాగుంటుంది.
వాళ్ళ మదర్ ఒకసారి మాట్లాడితే ఏమైందమ్మా, ఏమైనా అయింది దీనికి దానికి ముందే ఏం లేదు, మేము చిన్నప్పటి సంది కష్టపడి నా కొడుకుని కష్టపడి నేర్పుకున్నా అమ్మ పండు వాళ్ళని కష్టం మంచిగా సుఖంగా చూసుకుని నా కొడుకు ఆయనకి ఎంత బాధ ఉన్నా చెప్పుకోకపోతుండే, మంచిగా బాధ ఉన్నా ఎంత మంచిగా చూసుకుండు. వాడు ప్రేమించుకొని పెళ్ళి చేసుకుండు, పెళ్ళి కూడా చేసుకుండు, బిడ్డ పుట్టింది. మన తిరుపతి మొక్కుంది, బిడ్డ పుట్టిన వస్తాను మొక్కిండు, బిడ్డ పుట్టింది వచ్చిండు, పోయి వచ్చిండు, మంచిగా ఉన్నాడు. మొన్న ఆఫీస్లో గొడవ అయింది అంతే. ఏం గొడవ, ఎందుకు డబ్బులు కట్టాలి, ఏదో ఫ్రాడ్ జరిగింది అందుకే డబ్బులు కట్టాలంటూ కూడా ఎమ్మెల్యే తమ్ముడు అడగడం జరిగింది, దాని గురించి ఏం చెప్తారు? ఏదో లారీ ఏదో కొన్నారంట దాని గురించి వచ్చిందంట, అదేదో పేపర్ నాకు కూడా తెలియదు. ఆయన తిరుపతి కోతుండ అంటే సరే నేను సోమవారం నాడు తోలుకొని వస్తా అని చెప్పిన. ఆయన చెప్పిండు, సార్ కూడా చెప్పిండు తోలుకొని రా సోమవారం నాడు అని చెప్పి, సరే తోలుకొని వస్తా అని చెప్పిన. రాత్రి ఏమన్నా మాట్లాడినారా మీతో? ఒక్క మాట మాట్లాడలేదు. స్నేహితులకు మాత్రము మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ఇంకా వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్ గౌడే ఇదంతా చేస్తున్నారంటూ కూడా స్నేహితులకు చెప్పారని తెలుస్తుంది. వాళ్ళెంబడే ఉన్నాడు, వాళ్ళెంబడే వాళ్ళ దాంట్లోనే పని చేసిండు నా కొడుకు. నిన్న దోస్తులు ఎంబడే తిరిగిండు, రాత్రి ఎవరు ఏం చేసిండో నాకు తెలియదు, నాకు ఒక్క మాట మాట్లాడలేడు. ఇక సతాయిస్తున్నారని ఏం చెప్పలేడు, ఏం చెప్పలేదు, దోస్తులకే చెప్పిండు. దోస్తులకే చెప్పిండు. ఒక్కసారి నేను పోయినా చెప్పారా? ఏం చెప్పలేడు. చెప్తాడు, అమ్మ నీకు బాధ ఉన్నా నేనున్నాను రోజులు ఉన్నా, కొంచెం మా ఆయనకు తెలియదు, ఏం తెలియదు. ఇంత కట్టుకుంటా ఆయన వల్లనే కట్టుకున్నా, అన్నీ ఆయన్నే చూసుకుంటున్నా, మాకు ఇంత సీమంత బరువు లేకుండా. నాకు ఒక బిడ్డ ఒక గడుగు అన్నీ ఆయననే చూసుకుంటుండే. రాత్రి వచ్చిండు, డోర్ తీసిన, అమ్మ డోర్ తీసిన, ఒక్క మాట మాట్లాడలేడు. ఇక ఆ సమయంలో బలవన్ మన్నానికి పాలినప్పుడు మీరు ఎవరు లేకుండేనా లోపల? పొద్దున లేకుండేనా? భారీగా నిన్న నిద్ర చేస్తాను కొయ్యింది, నెల లోపల ఫస్ట్ పుట్టింది, అయితే నిద్ర చేస్తాను కొయ్యింది. ఆయన కూడా రమ్మన్నారు. నేను అన్న కార్ తీసుకొని ఓ బిడ్డ పోయి నువ్వు కూడా ఉండి రేపు పొద్దున్న లేచిరా, రేపు పొద్దున్న ఆఫీసుకోవాలి కదా అన్న. సరే అమ్మ నేను ట్రైన్ కార్ లేనట్టు మీరు గుర్తించలేరా? కార్ వాళ్ళు తీసుకున్నారు కదా, మీరు గుర్తించలేరా అప్పుడు? కార్ ఇక్కడ మేము పెట్టాము, ఆడ దాంట్లో పెడతాడు, ఇక్కడ ప్లేస్ లేదు కదా, మేము కాంప్లెక్స్లో పెడతాం. గుర్తించలేరేమో, కాంప్లెక్స్లో పెడతాం మేము. వచ్చిండు, డోర్ తీసిండు, వండుకుండు. ఏమైందిరా పోలేము, నిద్ర చేసి వస్తాంటివి అంటే ఏమనలేడు, పోయి అన్నాడు. ఇక పొద్దున్న లేచిన నీది అంత నూకిన, బట్టలు విండేసిన, నిన్న మొన్న చాలా జనాలు ఉండ్రి, బట్టలు విండేసిన, లేవు బిడ్డ పోదామని డోర్ కొడితే లేస్తలేడు. ఇక కిందికి పోయినా లేస్తలేడు, ఒక్కటే పిలుపు లేస్తలేడు అని కిందికి పోయి అందరు వచ్చే వరకు ఇక మా బావ కొడుకు వచ్చి డోర్ ఇరగొట్టి తీసే వరకు వాడు ఆయన అప్పుడే తెల్లారుజామున పెట్టుకున్నట్టుండు, రాత్రి అంతా మేల్కొనే ఉండు. మళ్ళీ తెల్లారుజామున ఏం ఫోన్లు వచ్చినాయో నాకు తెలియదు. ఇక నా ఫోన్ కూడా లేదు, ఆయన దగ్గరనే ఉంది, ఆయన ఫోన్ ఆఫీస్లో ఉంది, మొన్ననే గుంజుకుర్రు ఆఫీస్లో. నా ఫోన్ తీసుకుంటు, నాకు ఫోన్ ఎవరికని చేద్దామన్నా నేను ఫోన్ ఎవరు చేయలేదు ఇట్లా అని. ఇక పొద్దుగాలనే అది పొద్దున్నే 6-7 గంటలకు 8 గంటలకే పెట్టుకున్నట్టుండు సార్, 8 గంటలకి 7 గంటలకే పెట్టుకున్నట్టు. ఆయన అట్లాంటి పనులు చేయడు, డేర్ చాలా ఎక్కువ, మంచోడు. ఆయన అంత చేసిండంటే ఎంత ప్రెషర్ ఉంటే చేసిండో అది మనకు అర్థమవుతుంది. అంత ప్రెషర్ ఉండొచ్చు కానీ చిన్న పాప 21 days పాప, అంటే ఆ పాప ఇక్కడ ఉంటే వేసుకోకపోతుండేనేమో. నిన్ననే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసారు, అది ఇక్కడే డెలివరీ అయింది, ఉండాలి కదా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, నిన్ననే పోయింది ఆమె. అంతలోపు ఈ పాప ఉంటే అసలు వేసుకోకపోతుండేవాడు. పాపని తండ్రి లేని ఇదిగా పేరెంట్స్ లేరు, మా మదర్కి కూడా పేరెంట్స్ లేరు, అమ్మాయికి కూడా పేరెంట్స్ లేరు, ఆమె చిన్నప్పుడే చనిపోయారు. ఆలోచించాలి కదా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా. అబ్బాయి అట్లా చేయకపోతుండే, అబ్బాయి వీళ్ళని చూస్తుండే, ఎందుకు అట్లా వేసిండో అర్థమవుతలేదు. ఏదో జరిగింది అక్కడ, ఎవరు గురి చేశారు, ఫోన్ ఇవన్నీ. మేము సడన్గా వచ్చినాం కదా, మాకు డీటెయిల్స్ ఏం తెలియదు, కానీ ఆయన వేసుకునేది పాప ఉంటే మాత్రం వేసుకోకపోతుండే. చనిపోయిన కుమార్ యాదవ్ వాళ్ళ సతీమణి పక్కనే ఉంది, 21 రోజుల పాప కూడా ఉంది, అయినా కూడా ఆయన బలవన్ మరణానికి పాల్పడినారు. అసలు ఎందుకు చనిపోవడానికి రీజన్ ఏంటి? మనీ కట్టమని ఫోర్స్ చేశాను, మనీ తీసుకోలేదు ఆయన. అసలు 1 crore అంటున్నారు. ఆయన నైట్కి పిలిచి కొట్టించారంట, కొట్టించారంట. డ్రైవర్ని పిలిచి కట్టమని ఫోర్స్ చేస్తున్నారు. అవన్నీ తీసుకెళ్లారంట, బాగా టార్చర్ చేశారు.
ఇదేంటి ఎప్పుడు చెప్పిండా మీ హస్బెండ్ చెప్పిండా నైట్ మాట్లాడాడు నాతోని ఫోన్లో మాట్లాడు అన్ని చెప్పిండు నాకు. లేదు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. మనీ స్కామ్ చేసారని మనీ తీసుకున్నారని చెప్పారు, కానీ నేను తీసుకోలేదు. అలాంటి మనిషి కాదు. చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన ఆయననే కానీ ఇలా చేయలేదైనా. వాళ్ళ సార్ అంటే ₹1,00,00,000 వరకు కూడా తీసుకున్నాడని చెప్పి ఆరోపించాడు. అసలు ఎటువంటి స్కామ్ అంటే స్కామ్ అనేది కాదండి, వాళ్ళు తీసుకున్నారని అన్నారు అంతే. ఎంత మనీ అంటే 1 CR అన్నారు, 1 CR అన్నారు, కానీ ఆయన తీసుకోలేదు. అలాంటి మనిషి కాదు ఆయన. మాట్లాడాడు, నైట్ మాట్లాడాడు, చెప్పాడు నాకు సంబంధం లేదని చెప్పాడు. ఈరోజు మార్నింగ్ పిలిచి మాట్లాడతా అని చెప్పి నైట్కి పిలిచి బండి లాగేసుకున్నారు, స్కూటీ లాగేసుకున్నారు, అన్నీ లాగేసుకొని కొట్టించారంట. మార్నింగ్ వరకు పైసలు కట్టమని ఫోర్స్ చేస్తున్నారంట. ఆయన ఏం ఆలోచించలే, వేసుకున్నాడో తెలియదు. ఆయన చిన్న పాప ఉందని అలా ఎలా చేయిస్తారు? అసలు బుద్ధి ఉంది ఆయనకి? ఏంటి అసలు పెద్ద మనిషి వాళ్ళకైతే ఏంటి పొలిటికల్ అయిన మాత్రం అట్లా చేస్తారా? ఎన్నేళ్ళ నుంచి నమ్మకంగా చేస్తున్నాడు, అట్లా చేస్తారా? ఇప్పుడు ఏమేం కావాలి? ఇప్పుడు ఏం కావాలి? అమ్మే కావాలి. 21 days కూడా అయ్యింది. ఎలా చేస్తారు? అసలు ఏంటి? మాట్లాడతా దీనికి కారణం కూడా ఎవరైతే తిరిగి మనిషి తీసుకురమ్మని చెప్పండి. నిజంగా ప్రూఫ్ ఉందా స్కామ్ చేసినట్టు? ఫోన్ దీనికి కారణం ఎవరు? ఎమ్మెల్యే, ఇంకా ఎమ్మెల్యే తమ్ముడు అంటారు. గౌడ్ వాళ్ళ ఎండి, వాళ్ళ మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, వాళ్ళ బాబీ సార్ ఇలా చేశారంట ఇద్దరు కలిసి. ఆయన తీసుకోలేదు. చిన్న బాబు ఉండండి, 1 month. కంపెనీ అంతా కూడా మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ది. అతనికి ఈ విషయం తెలుసా? తెలీదండి. లేకపోతే రావాలి కదా కంపెనీ నుంచి తెలిసినప్పుడు ఎవరు ఒక్కరు కూడా రాలేదు ఇప్పటి వరకు. ఎందుకని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ కూడా వేధించాడా? నాకు అంత క్లారిటీ. శ్రీనివాస్ గౌడ్ వేధించారు. ఎప్పటికీ ఏ టైంకి పెడితే ఆ టైంకి పిలిచి రావాలి, ఇలా చేయాలి, మనీ కట్టాలి, మనీ కట్టకపోతే ఇంటికి వస్తా, ఇలా ఫ్యామిలీని ఇలా చేసా అని బెదిరించాడంట. కంప్లైంట్ ఇచ్చారా? వచ్చాము. పోలీసులు ఏమంటున్నారు మరి? యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కుటుంబ సభ్యులు కూడా ఎంతో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. కుమార్ యాదవ్ చావుకి కారణం మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్తో పాటు వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ అంటూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కన్స్ట్రక్షన్ కాంక్రీట్ దాంట్లో స్కామ్ దాదాపు ₹1,00,00,000 వరకు ఒక 4-5 స్కామ్ చేశారంటూ కూడా చెప్పారు. దాంట్లో ప్రధానంగా ఇతని ట్రాన్సాక్షన్స్ కూడా బయటికి తీయడం జరిగింది. దీంట్లో కూడా ఎటువంటి సంబంధం నాకు లేదు అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పిన పరిస్థితి. మాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా అనేక సార్లు మేము చెప్పినప్పటికీ కూడా ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ కూడా వినని పరిస్థితి అయితే ఉండే. ఈ క్రమంలోనే నా కారు, నా ఫోన్ ఇవంతా కూడా గుంజుకొని నన్ను అనేక సార్లు వేధింపులకి గురి చేశారా, అతి దారుణంగా నన్ను చిత్రహింసలకి గురి చేశారంటూ కూడా భార్యతో పాటు వాళ్ళ మిత్రులకి చెప్పిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఒక మనిషిని అతి దారుణంగా హింసించి కొట్టడం అనేది మోమాటికి చాలా తప్పు. అదే కాకుండా వాళ్ళ సతీమణి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడి పైన కూడా ఎమ్మెల్యే పైన కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. దీని మీద పోలీసులు ఎటువంటి విచారణ చేస్తారో కూడా వేచి చూడాల్సిన విషయం. ప్రస్తుతం మృతదేహాన్ని కూడా పోస్ట్మార్టం నిమిత్తం తరలిస్తున్నారని కూడా తెలుస్తుంది. కానీ ఏదేమైనా ఈ రౌడీలాగా ప్రవర్తించి నేను ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడిని అంటూ కూడా ఇలా బెదిరింపులకు గురి చేసి సామాన్య ప్రజలని కూడా ఇబ్బందుల పాలు చేయడం, వాళ్ళని హరాస్మెంట్ చేయడం, ఫిజికల్ అసాల్ట్ చేయడం, వాళ్ళంతలో వాళ్ళే ఉరి వేసుకొని మరణించడానికి ప్రేరేపించిన వాళ్ళని ఖచ్చితంగా నిందితులను అరెస్ట్ చేయాలి. మా కుటుంబానికి జరిగింది మోమాటిక అన్యాయము. మొన్ననే పెళ్ళయింది. అదే కాకుండా 21 రోజుల చిన్న పాప ఉంది. ఆ పాప మొహం కూడా చూడలేడు. అదే కాకుండా అసలు మా ఫ్యామిలీ గురించి ఆలోచించలేడు. ఎంతో కాయకష్టం చేసుకొని పెరిగిన వ్యక్తి. అటువంటిది ఎంత ప్రెషర్ ఉంటే అతను చనిపోవాల్సి వస్తుంది. నిందితులకి శిక్ష పడాలంటూ కూడా కుటుంబం ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో పెట్రిషా రిపోర్టింగ్, హైదరాబాద్, RTV. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ ని
డిస్క్రిప్షన్ లో ఉంది.